ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన దేవి అనే వివాహిత మహిళను ఒక ఏజెంట్ కువైట్లో పనిచేయాలని చెప్పి మస్కట్ తీసుకువెళ్లాడు. అక్కడ 2 నెలలు ఒక ఆఫీసులో ఉద్యోగం నిర్వహించిన తర్వాత ఒక బడా వ్యాపారి ఇంట్లో వెట్టి చాకిరీ చేయాలని ఆదేశాలు ఇవ్వటంతో గత కొంతకాలంగా చేస్తున్నానని, పని భారం ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్న, వెట్టి చాకిరీ చేయాల్సిందేనని ఇంటి యజమాని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని తీరా ఏజెంట్కి చెప్పడంతో నేను చేసేది ఏమీ లేదని చేతులెత్తేశాడని, తిరిగి ఇండియాకి రావాలంటే 4 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. నా పేరు దేవి అండి. మాది ఏటూరు చందర్లపాడు మండలం. నేను కువైట్ అని చెప్పాడండి ఏజెంటు. నేను జంగారెడ్డిగూడెంలో ఉండేదాన్ని. కువైట్ అని చెప్పాడండి ఏజెంటు. నేను ఇలాగ బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, నాకు ఒక పిల్లోడు ఉన్నాడు అని చెప్పి ఇలాగ చెప్పి మాట్లాడానండి. మాట్లాడితే కువైట్ పంపిస్తాను, పని చేసుకుంది కానీ అన్నాడండి. సరేనని చెప్పి నేను ఓకే అన్నానండి. 2-3 ఉంటారు, ఒక ఇంట్లోనే 10 మనుషులు చేసుకోవచ్చు అన్నాడండి. సరేనన్నానండి. అంటే తీరా వచ్చేసరికి హెల్త్ టెస్టుల దగ్గర కూడా కువైట్ అనే చెప్పాడండి. తీరా ఫ్లైట్ దగ్గరకు వచ్చేసరికి మస్కట్ టికెట్ చేతిలో పెట్టాడండి. సరే ఏదైతే ఏమైందిలే అని చెప్పి, పని చేసుకోవటానికే కదా అని చెప్పి నేను వచ్చానండి. తీరా మస్కట్ వచ్చేసరికి ఆఫీస్లో 4 రోజులు ఉంచారండి. బోల్డంతమంది ఉన్నారండి. ఆఫీస్లో 4 రోజులు ఉంచారు. 4 రోజులు ఉన్న తర్వాత వేరే ఇంట్లో పెట్టారండి. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఇల్లు అండి. చాలామంది జనం ఉంటారు. నేను చేయలేకపోతున్నాను పని, నాకు ఒంట్లో బాగుంటలేదు. ఈ వాతావరణానికి పనికి నాకు బాగుంటలేదు. మీరు ఇంటికి వచ్చేద్దామని అడిగితే ఏజెంట్ పేరు థామస్ అండి. అడిగితే నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళంటున్నాడండి. నేను ఆఫీస్కి వెళ్ళటానికి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి అడిగితే ఆఫీస్ మేడం ఏమో నువ్వు చేతిలో డబ్బులు పెట్టుకొని ఏజెంట్తో మాట్లాడుకొని ఆఫీస్కి రా అంటుందండి. ఈరోజు తీరా వచ్చేసరికి మా అమ్మ బాబా వాళ్ళతో మాట్లాడిన తర్వాత 3 లక్షలు కట్టాలంటుందండి. ఆ 3 లక్షలు ఉంటే నేను ఎందుకు వస్తానండి? నాకు నేను వచ్చానండి. నాకు ఇంటి దగ్గర కూడా ఎవరు సహాయం చేయకపోవటం వల్ల, ఎవరు హెల్ప్ చేయకపోవటం వల్ల అప్పులై నేను ఎంతవరకు వచ్చాను. నా పరిస్థితి బాగోక ఇక్కడికి వచ్చాక వీళ్ళు నన్ను ఇలాగ మోసం చేసి నేను మోసపోయానండి. నాకు ఎవరైనా సహాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.